కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని, వాస్తవాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రజలకు చెబుతామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇవాళ హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాళేశ్వరంపై కాంగ్రెస్ బీజేపీలు అవాస్తవాలు చెబుతూ బట్ట కాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన కాళేశ్వరంపై వాస్తవాలను ప్రజలకు వివరిస్తామని అన్నారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ బనకచెర్ల ప్రాజెక్టుకు ప్లాన్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తిన తడిగుడ్డ వేసుకుని చూస్తూ కూర్చుందని కామెంట్ చేశారు. ఇవాళ నోటికి మొక్కాలి, ఒక్కొక్క లీడర్ ఒక్క తీరుగా మాట్లాడతాడు. ఇది నేను చెప్తున్నది కాదు, సోర్స్ సబ్మిషన్ ఆఫ్ ఇరిగేషన్ ఇంజనీర్స్ రిపోర్ట్ టు ద న్యూలీ ఫార్మ్డ్ కాంగ్రెస్ గవర్నమెంట్. కొత్తగా రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వానికి వీళ్ళు కాళేశ్వరం రివ్యూకు పోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ప్రజెంటేషన్ కాపీ, ఇది నా సొంత కవిత్వం కాదు, డిపార్ట్మెంటు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన ప్రజెంటేషన్. కాళేశ్వరం ద్వారా అప్పటికి 98,570 ఎకరాలు ఆయకట్టని, ఇది డైరెక్ట్ కాలువల ద్వారా. అదేవిధంగా కాలువల ద్వారా నింపిన 456 చెరువులను నింపడం ద్వారా 40,000 ఎకరాల ఆయకట్టు. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 స్టేజ్ 2 నిజాం సాగర్ కు 1,67,000 ఎకరాల కొత్త ఆయకట్టు. మొత్తం 3,04,766 ఎకరాల కొత్త ఆయకట్టుకి ఇచ్చాం. అదేవిధంగా స్థిరీకరణ 17,08,230 ఎకరాలు. ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మానేరుకు నీళ్లు తెచ్చుకున్నాం. మిడ్ మానేరులో పంపు చేసి అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఇవన్నీ కూడా నింపినాం ఈసారి. సో అన్నపూర్ణ కింద పంట పండింది, రంగనాయక సాగర్ కింద 1,00,000 ఎకరాల పంట పండింది, మిడ్ మానేరు కింద 70,000-80,000 ఎకరాల పంట పండింది, కొండపోచమ్మ సాగర్ కింద కూడా పంట పండింది. అంటే మరి ఇదంతా కాళేశ్వరంలో భాగం కాదా? వర్షాలు బాగుపడ్డాయి కనుక మనం ఇక్కడ మోటార్ లాంచ్ చేయకుండా డైరెక్ట్ ఎస్ఆర్ఎస్పి నుంచి మిడ్ మానేరుకు వచ్చినాయి. సో మిడ్ మానేరులో మోటార్లు నడిపినామంటే ఇది కాళేశ్వరంలో అంతర్భాగం. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టిన మోటార్లతోనే అన్నపూర్ణకు నీళ్ళు వచ్చినాయి, అన్నపూర్ణలో పెట్టిన మోటార్లతో రంగనాయక సాగర్ నీళ్ళు వచ్చినాయి, రంగనాయక సాగర్లో మోటార్లు నడిపితే మల్లన్న సాగర్ నీళ్ళు వచ్చినాయి, మల్లన్న సాగర్లో మోటార్ నడిపితే కొండపోచమ్మ సాగర్కు నీళ్ళు వచ్చినాయి. ఈ వ్యవస్థ అంతా కూడా పనిచేయడం వల్లనే పంట పండింది, మొదటి పంటకు రెండవ పంటకు. ఇక్కడ దుబ్బాక శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. వారికి మల్లన్న సాగర్ నుంచి దాదాపు వారి నియోజకవర్గంలో మీరు అప్పుడప్పుడు చూస్తుంటారు, రేవంత్ రెడ్డి ఒకసారి మాట్లాడతాడు కాళేశ్వరం మీద 1 ఎకరా బారలేదంటాడు, ఉత్తమ్ కుమార్